గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అంటారు కదా. కానీ నేను అట్టాగే చేశాను. ఇది వాల్ స్టిక్కరు అంటించేది ఉంటల్లా, అది ఎత్తకొచ్చి కిచెన్లో వేస్తే అస్సలు అంటుకోవట్లేదు. కానీ ఈ షీట్ అయితే బాగా నచ్చింది. వాల్ స్టిక్కర్ వాల్కి వేసుకోవాలి, కిచెన్ స్టిక్కరు కిచెన్కి వేసుకోవాలి. ఎందుకో ఇది నచ్చి నాకైతే తీసుకొచ్చి అంటించుకున్నాను. అసలు ఇది మొత్తం అంటించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. కానీ ఫైనల్గా లుక్ మాత్రం అదిరిపోయింది. చాలా నీట్గా ఉంటాయి, దుమ్ము పడిన వెంటనే కనిపిస్తాయి, బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి. ఇంకా స్టీల్ సామాన్లన్నీ కడిగి పెట్టుకుల్లా. ముందు వీడియోలో చెప్పా కదా, అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అని. ఇక ఆ స్టీల్ సామాన్లన్నీ కింద పెట్టి సర్ది మళ్ళీ వాటి మీద దుమ్ము పడటం, నేను మళ్ళీ కడుక్కోవటం, ఇది ఒక ఆట అయిపోతుందని అవసరానికి మాత్రం కిచెన్లో ఉంచుకున్నాను. మిగతా అన్నీ అట్టపెట్టెలో పెట్టేసి సర్ది పైన పడేసా. ఇంకొకటి ఈ చెక్క ముక్క ఒకటి ఉంది నా దగ్గర. పక్కన వాళ్ళు వుడ్ వర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళు మిగిలిపోయినాయి అని అంటే నేను ఒకటి తీసుకున్నాను. దానికి కూడా ఇట్లా వాల్ పేపర్ వేసేసి నేను ఇంకొక షెల్ఫ్ అయితే రెడీమేడ్గా తయారు చేసుకొని ఇట్లా చిన్న చిన్న డబ్బాలు మనం అత్యవసరానికి వాడుకుంటాం కదా, ఈజీగా అందుబాటులో ఉండేటట్టు నేనైతే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇట్లా కిచెన్ మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్లో చూసుకుంటే మనసుకి ఎట్లా ఉంటుంది తెలుసా? అసలు ప్రపంచాన్ని జయించినట్టు, ఎవరో గొప్ప అవార్డు ఇస్తున్నట్టు నాకు అట్లా నా మనసు ఫీల్ అయిపోద్ది. అఫ్కోర్స్ నేనే కాదు, ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి కూడా ఇలాగే ఫీల్ అవుతారు. తన చుట్టూ ఉన్న చిన్న వంటగది అనే ప్రపంచం ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానని ఏ గృహిణి అయినా తనకు తానే మురిసిపోతుంది. ఇది మాత్రం పక్కా నిజం. ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు పొద్దున టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తాం. ఆ టిఫిన్ అయిపోయేలోపు గిన్నెలు కడగటం, మళ్ళీ మధ్యాహ్నానికి ఏం వంట చేయాలా అని ఆలోచిస్తాం. అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి గిన్నెలు, మళ్ళీ సాయంత్రానికి కూరలు మిగులుతాయి, లేకపోతే మళ్ళీ నైట్ ఫ్రెష్గా వంట చేయాలి. ఇన్ని ఆలోచనలతోటి రోజంతా కిచెన్లోనే సరిపోతూ ఉంటుంది ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్లకి. ఇక యూట్యూబర్లకైతే ఇంకా ఘోరము. ఒక పక్క పని చేసుకుంటూ ఉండాలి, ఒక పక్క వీడియో తీయాలి. వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఎడిటింగు, వాయిస్ ఓవరు, ప్రాంప్టింగు, ఈ థంబ్నెయిల్ ఇవన్నీ రెడీ చేసుకొని వీడియో పెడితే చివరాఖరికి ఎవరు దేకను కూడా దేకరు. కష్టపడి వీడియో పెట్టిన తర్వాత రీచ్ రాకపోతే మొహం వేలాడేసుకొని ఉంటాము ఆ రోజంతా. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మమ్మల్ని మేమే మోటివేట్ చేసుకొని, నన్ను నేనే అయినా ఎవరైనా కానీ యూట్యూబర్స్ మళ్ళీ రేపటి వీడియో ఏం చేయాలా, రేపటి వంట ఏం చేయాలా అని ఆలోచిస్తా మళ్ళీ రొటీన్లో పడిపోతాం అన్నమాట. కానీ ఈ మధ్యలో భర్త ఇచ్చే చిన్న కాంప్లిమెంట్తోనో, పిల్లలు ఇచ్చే చిన్న ప్రశంసలతోనో అసలుకి చాలా ఎనర్జీ అయితే వస్తుంది. అందువల్లే ఎంత కష్టమైనా కానీ మళ్ళీ మళ్ళీ వీడియోలు పెడతానే ఉంటాము. కొంతమంది అనుకోవచ్చు, ఎంత కష్టపడటం ఎందుకు, మేము వీడియోలు చూడట్లేదని మా మీద పడి ఆడవడం ఎందుకు అని కొంతమంది అనుకుంటారేమో. నేను కొన్ని కామెంట్లో కూడా విన్నాను, నాకైతే కామెంట్లు రాలేదులే చెప్తున్నా. అట్లా కామెంట్లు చేసేవాళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను, యూట్యూబ్ మొత్తం ఖాళీ అయ్యి వీడియోలు పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరనుకో, మీకు టైం పాస్ ఎలా అయిద్దిరా? మీకు ఎట్లా ఎంటర్టైన్మెంట్ అయ్యిద్ది? అప్పుడు పెద్ద సినిమాల కోసం మల్టీప్లెక్స్లకు పోయి 5,000 వదిలించుకోవాలి. అలా కాకుండా ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక రంగం, ఏదో ఒకటి వ్లాగ్స్, ఎంటర్టైన్మెంటో, కామెడీయో ఏదో ఒకటి యూట్యూబ్లో వీడియోలు చూస్తా రిలాక్స్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? స్ట్రెస్ అంతా పోగొట్టుకునేవాళ్ళు, డ్యూటీలు చేసి అలసిపోయి వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళ కోసమైనా పెట్టేవాళ్ళు వీడియోలు పెడతానే ఉంటారు. మేము కూడా మమ్మల్ని ఎవరు మోటివేట్ చేసినా చేయకపోయినా వీడియోలు పెడతానే ఉంటాం. ఇంకొకటి నా విషయానికి వస్తే నాకు నాలాంటి యూట్యూబర్స్కి, కష్టపడే వాళ్ళకి చాలా చాలా సపోర్ట్ వచ్చిద్దిరా. ఎంతో ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళని తీసేయండి పక్కకు, కానీ చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్స్ పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఫోన్లే ఒక లైక్ వేద్దాము, నచ్చితే నిజాయితీగా వేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, ఇంకా చెప్తారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని. నచ్చకపోతే పోన్లే నచ్చలేదు అని కష్టపడి చేసింది కదా అని ఒక లైక్ అన్నా ఇచ్చిపోతారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే నాలాంటి వాళ్ళు ఎందుకు ఇంత, అసలు 50 మంది కూడా చూడరేమో అనుకొని స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ 10 మంది అన్నా చూస్తే చాలు అనుకున్నా. 50 మంది దాటినప్పుడు నా మనసు పడ్డ ఆనందం అంతా ఇంత కాదు, ఎవరికి అర్థం కాదు అది.
తర్వాత ఇప్పుడు 200 మంది దాటిన తర్వాత నేను ప్రతిరోజు యూట్యూబ్ చెయ్యాల్సిందే అని మామూలుగా ఫిక్స్ అయ్యాను. కాకపోతే మధ్యలో వీడియోలు కొన్ని లేట్ అయినాయి. మా నాన్నగారు చనిపోవడం, నేను బాగా కృంగిపోయాను అనమాట. అందుకని వీడియోలు లేట్ అయినాయి. మరలా ఇప్పుడు నన్ను నేను మూవ్ ఆన్ చేసుకొని నేను మళ్ళీ వీడియోలు పెడుతున్నాను. నచ్చితే మా వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నన్ను మోటివేట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ వల్లే నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ నేను చేయగలుగుతున్నాను. నా వీడియోలకి ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను అసలు ఛానల్ పెట్టిన కొత్తలో నాకు 200 మంది వచ్చారు చాలు. అది నాకు ఎంత ఎక్కువగా ఉందో ఇంకా నేను ముందుకి ఎదగగలనేమో. అంతా మీ సపోర్ట్ వల్లేరా. మరో మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.